భారత రక్షణ శాఖ 79,000 కోట్లకు సైనిక పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈరోజు ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి డిఏసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య కారణంగా భారత సైన్యానికి నాగ్ మిసైల్ వ్యవస్థ, గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలియంట్ సిస్టంలు అందుబాటులోకి వస్తాయి. నామిస్ శత్రు యుద్ధ వాహనాలు, బంకర్ల వంటి దుర్భేద్యమైన నిర్మాణాలను సైతం ఇది ధ్వంసం చేసే సామర్థ్యం సంతరించుకుంటుంది. అంతేకాక GBMES 24 గంటల ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, టాక్టికల్ సమాచార సేకరణకు కూడా ఈ నిధులు సహాయపడతాయి. అలాగే డైవర్స్ టెరైన్లలో లాజిస్టిక్స్ మద్దతును మెరుగుపరచడానికి హై మొబిలిటీ వెహికల్స్ కూడా ఈ కొనుగోళ్ల జాబితాలో చేర్చారు. నావికా దళానికి ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాకులు, LPD 30mm నావల్ సర్ఫేస్ గన్ల కొనుగోలుకు సైతం ఆమోదం లభించింది. LPDలు సైన్యం, వాయుసేనతో కలిసి జాయింట్ అంఫిబియస్ అసాల్ట్ ఆపరేషన్లకు, శాంతి స్థాపనకు, మానవతా సహాయం, విపత్తు నివారణకు ఇవి ఉపయోగపడతాయి. 30mm గన్ తక్కువ తీవ్రత మెరైటైమ్ యాంటీ పైరసీ ఆపరేషన్లకు కూడా ఇది భారీగా తోడ్పడతాయి. DRDO నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టర్పెడోలు, సాంప్రదాయ న్యూక్లియర్ మెర్జెంట్ సబ్మరైన్లను కూడా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. మరోవైపు 76mm ర్యాపిడ్ సూపర్ గన్ మౌంట్ కోసం స్మార్ట్ అమ్యునిషన్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాండ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్ను కూడా మన రక్షణ వ్యవస్థలోకి చేరుస్తారు. అంతేకాక వాయుసేనకు కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ శాచురేషన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఇది స్వయంగా టేకాఫ్, ల్యాండింగ్, నావిగేషన్, డిటెక్షన్, పెలోడ్ డెలివరీస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పరికరాలు సైనిక బలగాల ఆపరేషనల్ రెడీనెస్ ను మరింత మెరుగుపరచడమే కాకుండా మల్టీ డొమైన్ జాయింట్ ఆపరేషన్లు, విపత్తు నిర్వహణ, యాంటీ పైరసీ వంటి విభిన్న మిషన్లకు ఇతోధికంగా సహాయపడతాయి. DRDO వంటి స్వదేశీ సంస్థల పాత్ర కీలకమైన ఆత్మ నిర్భర్ భారత్ కు బలం చేకూర్చే విధంగా ఈ కొనుగోళ్లు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో ఎదుర్కొన్న కొన్ని లోటుపాట్లు, కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకొని భారత త్రివిధ దళాలకు అవసరమైనటువంటి పరికరాలని సమకూర్చేందుకు ఈ 79,000 కోట్ల రూపాయలను రక్షణ కొనుగోలు సంస్థ కేటాయించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఈ 79,000 కోట్లతో వివిధ పరికరాలు, సిస్టమ్స్ కొనుగోలు చేసి భారత రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసేందుకు నరేంద్ర మోడీ సర్కార్ చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.